హలో అందరికీ ఈరోజు అయితే మనం కాకరకాయ ఫ్రై తయారు విధానం అయితే చూద్దాం. కాకరకాయ ఫ్రై అయితే చేదుగా ఉంటుందని ఎవరికి ఇష్టం ఉండదు. ఈరోజు అయితే మనం చేదు లేకుండా కాకరకాయ ఫ్రై తయారు విధానం అయితే చూద్దాం. ఈ విధంగా మీరు కూడా యాజ్ ఇట్ ఈస్ కొలతల్ని ఫాలో కండి, మీకు చేదు అనేది ఉండదు. మీరు కూడా ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి. ఎంతో సింపుల్గా టేస్టీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే. మై ఫేవరెట్ రెసిపీ. మా అన్నయ్యలకు కూడా చాలా ఇష్టం ఈ కాకరకాయ ఫ్రై అయితే. ఫస్ట్ అయితే మేమైతే 1 kg కాకరకాయలు అయితే తీసుకున్నాం. పైన ఉన్న పొట్టు మొత్తం తీసుకోవాలి, ఈ విధంగా లైట్గా తీసుకోవాలి. తర్వాత మనం ముక్కలు అయితే ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలి. చూసారు కదా సైజు, ఈ విధంగా అయితే మనం ముక్కలు అయితే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనం పసుపు అయితే వేసుకోవాలి. పసుపు అయితే వేసుకున్నాక కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని అయితే మనం పక్కకైతే పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ఒక 10 minutes ఇవైతే బాగా ఈ విధంగా అయితే చేత్తో నలపాలి. నెక్స్ట్ అయితే ఒక 10 minutes అయితే ఈ విధంగా బాగా కలపాలి కాకరకాయల్ని. ఈ పసుపు సాల్ట్ బాగా ఈ కాకరకాయల ముక్కలకు పడి మనకు చేదంతా విరిగిపోతుంది. ఇంకా నెక్స్ట్ అయితే మనం వాటర్లో అయితే ఈ కాకరకాయలు అనేది ఒక 2 times or 3 times వాష్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం వాష్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. మనం ఒక ప్లేట్లో అయితే సపరేట్ చేసుకోవాలన్నీ. ఇప్పుడైతే మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 spoons ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడైతే మనం కొంచెం కళ్యామాకు అయితే వేసుకుందాం. ఇప్పుడైతే మనం కాకరకాయ ముక్కలు అయితే మొత్తం దీంట్లో అయితే వేసుకుందాం. చాలా బాగుంటుందండి. మనకి కాంబినేషన్ వచ్చేసి రోటి పచ్చళ్ళు, సాంబారు, రసము, పప్పుచారు చాలా బాగుంటుంది కాంబినేషను. మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. నెక్స్ట్ అయితే చూసారు కదా ఏ విధంగా ఫ్రై అయ్యాయో, చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే మనము ఒక 5 minutes కలుపుకున్నాం కదా. ఇప్పుడైతే మనం ఒకసారి మూత అయితే పెట్టుకుందాం. మూత పెట్టుకున్న తర్వాత అయితే చూద్దాం. చూసారు కదా మన కాకరకాయ ఫ్రై అయితే ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకుందాం, గోల్డెన్ బ్రౌన్ కలర్. ఇప్పుడైతే మనం చిన్నులపాయ కారం అయితే వేసుకోవాలి. ఈ చిన్నులపాయ కారమే దీనికి చాలా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. ఈ చిన్నులపాయ కారం ఏ విధంగా కావాలో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అప్పుడు నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. చూసారు కదా మన కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.